ఫ్రెండ్స్, మా ఇంట్లో రెంటకున్న లాయర్ తమ్ముడు వాళ్ళ అబ్బాయిది హ్యాపీ బర్త్డే చూడండి. వెళ్ళిపోలా వెళ్ళమ్మా. చాలా బాగా పాడారు. దేవుడు నడిపించిన దాన్ని బట్టి దేవుని మనం అందరం కూడా స్తుతించాం కదా. దేవుణ్ణి స్తుతించాం. అలా కలపకూడదు, అలా కలపకూడదే. ఒక్క వాక్యం చదువుతామే. 127వ కీర్తన చదువుతాం. కృష్ణగా చెప్పండి. 127వ కీర్తన. ఇంకా పేనా పెంపుతా ఉండదు. 127వ కీర్తన చదువుతాం. 5 వచనం వరకు చదువుతాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయవారు మేలుకొనిట వ్యర్థమే. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. అంటే ఒక గృహంగా చూసుకుంటే అంటే కట్టే విధానం, మామూలు హౌస్, తర్వాత మన కుటుంబ జీవితం కూడా కట్టువాడు ఎవరు? యేసు ప్రభువారే, దేవుడే. మన కుటుంబాన్ని కట్టేది దేవుడే. ఎందుకంటే ఆయన గనక మన కుటుంబాన్ని కట్టకపోతే ఎక్కడెక్కడ వారమో, ఎక్కడ భర్త ఎక్కడ భార్యో ఏమా, మనకి చక్కని భార్య భర్తను దేవుడు జతపరిచి ఏమా, తల్లిదండ్రుల యొక్క రక్తం వేరు, మనం వేరే వాళ్ళ ఇబ్బంది వేరు, కానీ అయినప్పుడు కూడా చక్కగా భార్య భర్తను జత చేసి వారిని ఆశీర్వదించి ఏం చేస్తున్నాడు దేవుడు? బిడ్డల్నిచ్చి వారి కోసమే బ్రతికే విధంగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. ఎంత కృప కదా. యెహోవా ఇల్లు కట్టలేకపోతే దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే. చక్కగా దేవుడు కుటుంబాన్ని చక్కగా కట్టి ఏం చేశాడమ్మా? ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఇక్కడ 2వ వచనం చూస్తే మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత అంటే మనం ఏమనుకుంటాం? పొద్దున్నే లేచిపోయి కష్టపడిపోయి మన పిల్లల కోసం మనం కష్టపడిపోయాం అనుకుంటాం, కానీ ఆయన కృప లేకుండా ఏమీ కూడా చేయలేదు. మనం నిద్రిస్తున్నా కూడా ప్రభువారు మనకి ఏం చేయగలడు? మరొక దినాన్ని ఇవ్వగలడు, మనల్ని ఆశీర్వదించగలడు. ఎందుకంటే ఆయన కడుతున్నాడు కాబట్టి ఇల్లు. ఆయన కట్టకపోతే సమస్తము వ్యర్థమే. మన కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు కుటుంబ జీవితంలో వాటన్నిటిని కూడా త్యజించి చక్కగా భార్యాభర్తలు కలిసి బిడ్డలను చూసుకొనడానికి దేవుడు కృపను ఇస్తున్నాడు. కాబట్టి తమ ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి
ఇచ్చుచున్నాడు. 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. పిల్లలు పెళ్లిళ్ళ దాకా ఎదురు చూస్తాం, పెళ్లిళ్ళు అవ్వాలనుకుంటాం. పెళ్లిళ్ళు అయిపోయే వాళ్ళకి పిల్లలు కావాలనుకుంటాం. గర్భఫలం ఎవరిచ్చి బహుమానము? యెహోవా ఇచ్చే బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చేటువంటి స్వాస్థ్యం అంట. నిజమే, మన ఇండియాలో ఏంటంటే కుమారులు స్వాస్థ్యం, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే పిల్లలు అని ఉంటుంది. అంటే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎవరైనా స్వాస్థ్యమే. ఇప్పుడు ఏంటి, ఆడవాళ్ళకి కూడా సమాన హక్కులే. మీరేం భయపడవలసిన పని లేదు, మనమేం భయపడవలసిన పని లేదు ఏమా. ఏలే కాదు స్వాస్థ్యం. మనకి ఇండియాలో ఉండిపోయిన నమ్మకం ఏంటంటే మగపిల్లలు పుడితే గొప్ప ఆనందం, ఆడపిల్లలు పుడితే డెలే అయిపోతారు. కానీ ఈరోజు తల్లిదండ్రులను చూసింది మీరే. దేవుని స్తోత్రం. ఏమా, ఇక్కడ కుమారులని ఉంటుంది, కానీ మన బైబిల్ గ్రంథం తెలుగులో ఇంగ్లీష్లో ఆడపిల్లలు ఎవరైనా కానీ. కాబట్టి కుమారులు డాడీ అక్కడ నుంచో స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు. వీడియో చెప్తున్నాను కదా, నించో రమేష్ గారికి సునీత తొందరగా వెళ్ళి మాట్లాడుతుంది. స్వాస్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా స్పీడ్. అవునండి. స్టేటస్ చూస్తాను, ప్రతి దాంట్లో కూడా దీవెనకరంగానే ఉంటాడు. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తాడు మనోడు. ఒక గేమ్ పెడతారా, వాళ్ళకంటే పోటీగా బాగానే ఆడతాడు. ఫస్ట్ పెట్టేస్తాడా, సైలెంట్గా ఉంటాడు, కానీ అన్ని ఫస్ట్ బాగానే చేస్తూ ఉంటాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. పెద్దోడి మీద కొంచెం తెలివిగానే దేవుడు కృప చూపించాడు. తర్వాత యవన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతమైన బాణముల వంటి వారు. అమ్మా, ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటమ్మా? బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఇలాంటి వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు అంటాడు. అందుకని ఏం చేయాలి? ఈ బిడ్డలో చక్కగా అది చాపు కింద అమ్మ కంట్లో పుచ్చు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఏం చేయాలి? యవన కాలంలో పుట్టారు కాబట్టి ఈ బిడ్డల కోసం మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏమని? యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, వారితో తన అమ్ముల పొది నింపుకునేవాడు ధనుడు అంట. అంటే వీళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసి ఒక స్థితిలో ఉంటే తల్లిదండ్రులకు ఎంతో ఆశీర్వాదకరం. అలా ఊరికే అయిపోతారా? ఎవరు కట్టాలి? ఇల్లు యెహోవా కట్టాలి. ఇల్లు యెహోవా ఇల్లు కడితేనే అలాగ ఆశీర్వదించబడతాం. మొదటికి వెళ్ళిపోవాలి మనం. యెహోవా ఇల్లు కడితేనే. ఆయన ఇల్లు కట్టాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి. కష్టం వస్తుంది కుటుంబ జీవితంలో, నష్టం వస్తుంది. భర్త ఒకసారి ఒకలా ఉంటాడు, భార్య ఒకసారి ఒకలాగా ఉంటుంది. అయినా సరే మనం ఏం చేయాలి? అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. మానవులుగా కొన్నిసార్లు మనం వికృత రూపం వచ్చినా వెంటనే వాక్యాల ద్వారా జీవితాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటమ్మా? యవన కాలంలో చక్కగా మన అంబులు పొది నింపుకొనడానికి దేవుడు ఆ బిడ్డలను గొప్ప ఆయుధాలుగా దేవుడు ఉపయోగిస్తాడు. అట్టి కృప దేవుడి కుటుంబానికి అనుగ్రహించి దీవించి బలపరచును గాక. ఇంకొక మాట మీకు, మీ అందరికి, బాలుడవు సమూయేలు దేవుని దయలో మనుష్యుల దయలో వర్ధిల్లుతూ వచ్చాడంట. అంటే ఎందుకు వచ్చాడు? దేవుడు మాట ఆయన విన్నాడు. మీరేం చేయాలి? దేవుడు మాట వినాలి. తల్లిదండ్రుల మాట ఆయన విన్నాడు. మీరు వింటున్నారా? తల్లిదండ్రుల మాట వినాలి. మీ అమ్మ మాట వింటలేదు, నువ్వు విన్నావనుకో ఇంత పెద్ద అయిపోతావు. దేవుని స్తోత్రం. ఎంత అవుతావు? ఇంత పెద్ద అవుతావు. వింటావా? వినాలి. తర్వాత పెద్ద అయిపోయాడు, అప్పుడు అయిపోయాడు, వినేసాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, మాలాగా పెద్దోళ్ళు అవ్వాలంటే మీరు అందరూ ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వినాలి. ఈ కాడ నుంచి మీ మమ్మీ మాట విన్నామనుకో ఇంకెక్కువ పుట్టినరోజు చేసేసుకుంటావు. పెద్ద పుట్టినరోజు. హల్లెలూయా చేసుకుంటావా? ఎదిగిపోయాడంట. దేవుని స్తోత్రం. అట్టి కృప దేవుడి కుటుంబానికి అనుగ్రహించి ఇక్కడ కూర్చి చేరిన మనందరినీ కూడా బలపరిచి దీవించును గాక. ప్రార్థన చేస్తారు. మన మధ్యలో విజయాంటి గారు ప్రార్థన చేస్తారు.